విజయ్ గారు బీజేపీ వాళ్ళు అంటున్నటువంటి దాంట్లో ఎవరంటే పోక్సో కేసులలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మినహాయింపు ఉంటుందా లేకపోతే వాళ్ళని కూడా తీసుకోరా అనేది ఒక క్వశ్చన్. అది కానీ ఈ సురేఖకు సంబంధించినటువంటి విషయంలో బీజేపీ వాళ్ళ పాత్ర ఏంటంటే ఇది మొత్తం ఇందాకనే అంటున్నది ఒక తెలంగాణ మీద తెలంగాణ కాంగ్రెస్ మీద ఒక కోవర్ట్ ఆపరేషన్ జరుగుతుంది. అటు మోడీ చంద్రబాబు కలిసి చేస్తున్నటువంటిది, చంద్రబాబుకు సంబంధించినటువంటి మీడియా వాళ్ళు చేస్తున్నాడు. నరేష్ ఏం బిల్డప్ చేశారు నిన్నటి వరకు? ఈయనకు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి టాస్క్ ఇచ్చారు మోడీ అండ్ చంద్రబాబు కలిసి. ఏమని ఫస్ట్ ఇయర్ ఇది చేయాలి, సెకండ్ ఇయర్ ఇది చేయాలి, థర్డ్ ఇయర్ లో ఇట్లా ఒక్కొక్కరు అని చేసి మొత్తం పార్టీని మొత్తం సర్వనాశనం చేయాలని ఒక టాస్క్ ఇచ్చినట్టు దాని ఇంప్లిమెంటేషన్ లో భాగంగానే ఇదంతా జరుగుతుంది అనేది ఒక కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చ జరుగుతున్నటువంటి ఆశ విత్ ఇన్ కొంతమంది శ్రేణులలో కూడా. ఇదంతా పార్టీకి ఎంత తీవ్రమైనటువంటి నష్టం చేస్తుంది. ఉద్దేశపూర్వకంగా పరకాల్లో పరకాల్లో కూడా సంగారెడ్డిలో రాహుల్ గాంధీ పేరు తీసుకున్నాడు. హైకమాండ్ అని కూడా అనలేదు ముఖ్యమంత్రి గారు, రాహుల్ గాంధీ ఇస్తారు. అదే పరకాలకు పోయి ఈయన అనౌన్స్ చేసిండు తెలుగుదేశం పార్టీకి సంబంధించి. అక్కడ రాహుల్ గాంధీని కూడా ఓన్లీ పావుగా ఉపయోగించుకున్నాడు అంతే. ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీని ఒక పావుగా అక్కడనే గౌరవించాలి, పరకాల్లో కూడా అదే గౌరవించాలి. రాహుల్ గాంధీ ఇస్తారు అని చెప్పినా రాహుల్ గాంధీని గౌరవించినట్టుంటది. ఇక్కడ రాహుల్ గాంధీకి కూడా గౌరవం లేదు, రాహుల్ గాంధీని కూడా అవమానించినట్లే. ప్లస్ పరకాల ఆ మాట అన్న తర్వాత సుస్మిత గారు అన్నారు. సుస్మిత గారు అంటే మీరు ఇవ్వాల్సింది ఎవరికి? సుస్మిత గారు ఇవ్వాలి. మీ పార్టీ ఏదైనా ఉంటే ఇస్తే అది ఒక ఉంటది. తల్లికి ఇచ్చారు, తల్లికి ఇచ్చి మళ్ళీ ఎవరితో మాట్లాడిచ్చారు? క్రమశిక్షణ కమిటీ చైర్మనే నేను ఏదన్నా మాట్లాడితే క్రమశిక్షణ ఉల్లంఘన అని చెప్తున్నట్టు అంత నిజాయితీగా చెప్తుండు, అంత కమిట్మెంట్ ఉంటే ఎమ్మెల్యేలు గుంపుగా వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి యాక్షన్ తీసుకోమని ఎట్లా డిమాండ్ చేస్తారు? అదేవిధంగా గుంపుగా పార్టీ అనుమతుందా? గుంపుగా వచ్చి మీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలని పార్టీ ఏమైనా చెప్పిందా? ఉల్లంఘనే కదా. పార్టీ చెప్పినప్పుడు అది క్రమశిక్షణ ఉల్లంఘనే కదా. గాంధీ భవన్ లో కూడా కొంతమంది మహిళలు పెట్టారు. పార్టీ చెప్పిందా? పార్టీ అధ్యక్షుడు పిసిసి అధ్యక్షుడు చెప్పాడా? ఇన్ఛార్జ్ అందుకే కదా ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఎవరు చెప్పారు? మరి అది సమస్య. అది కూడా క్రమశిక్షణ ఉల్లంఘనేగా. విచారణ జరుగుతున్నటువంటి నిజంగా క్రమశిక్షణ గల పార్టీ అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఆ ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇవ్వాలి. మరి మీరు జరుగుతుంటే విజయ్ గారు మంత్రి సురేఖ గారు అదే మాట చెప్పినారు. ఆల్రెడీ క్రమశిక్షణ కమిటీ అనేది విచారణ చేస్తా ఉంది. విచారణ చేస్తున్నప్పుడు నా మీద ఎట్లా మీరు సుజాత గారు ఆన్సర్ ఇస్తారు. సుజాత గారు నాకు ఎవ్వరు డిస్టర్బ్ చేయొద్దు. యాంకర్ గారు మీరు కూడా మాట్లాడొద్దు, ఎందుకంటే ఇద్దరు మాట్లాడిన దానికే మీరు అడుగుతారు. ఒక్క నిమిషం, వాళ్ళిద్దరికి ఆన్సర్ నేను చెప్తాను. బీఆర్ఎస్ నర్ర విజయన్న వేరే కాదు, వాళ్ళిద్దరికి కలిపి ఆన్సర్ చెప్తా. బీజేపీ సోదరుడికి చెప్తాను.